నేటి దినములలో స్థిరత్వము కలిగిన విశ్వాసులు లేరేమో అని అనుకుంటే చివరికి క్రైస్తవ సేవకులలో కూడా స్థిరమైన స్థిరత్వం లేదు. ఈ రోజుల్లో ఎంతోమంది తోడేళ్ళు గొర్రె చర్మాన్ని కప్పుకొని వచ్చినట్లు భూలోకంలోకి వచ్చి ఉన్నారు. ఎంతోమంది సేవకులు దేవుని పేరట వచ్చి విశ్వాసులను చెరిపివేసి ఉన్నారు. సేవ, పరిచర్య, సువార్తలంటూ స్థిరమైన నిలకడ లేకుండా దేవుని పనిని పాడు చేస్తున్నారు. ఎంతోమంది సేవకులు విశ్వాసులను తప్పుడు మార్గంలోకి, తప్పుడు త్రోవలోకి నడిపిస్తున్నారు. విశ్వాసులు ఆత్మీయంగా ఎదుగుటకు సరైన వాక్యాన్ని వారికి బోధించకుండా వారికి పిత్తకథలు, జోకులు వినిపించి వారిని పంపిస్తే వారు ఆత్మీయంగా వర్ధిల్లలేకపోతున్నారు. మరికొంతమంది సేవకులు తమ యొద్దకు వచ్చిన వారిని ఆత్మీయంగా కృంగజేయుచున్నారు. యొద్దకొచ్చే విశ్వాసులను దేవునిపై విశ్వాసం లేకుండా నూనె దబ్బాలు, కచ్చిపురు, స్వస్థతలు, తైలాభిషేకాలు వంటి వలన తమకు మాత్రమే ఘనతలు వంటివి వీరి ద్వారా తెచ్చుకుంటూ దేవునిని దుఃఖపరుస్తున్నారు. కొంతమంది దేవునిని ప్రక్కన పెట్టి తమ్మును తామే పొగడుకుంటూ ఉన్నారు. ఇలాంటి వీరి వలన దేవుని నామం వ్యర్థంగా ఉచ్చరింపబడుతుంది. మన కంటిలో మనమే వేలు పెట్టుకొని కుచ్చుకున్నట్లుండి మరికొంతమంది సేవకులంటూ దేవుని వాక్యాన్ని బోధించకుండా ఇశ్రాయేలీయులు 40 దినములు అరణ్యం తిరిగిన విధముగా విశ్వాసులను అక్కడికి ఇక్కడికి అంటూ తిప్పుతూ వారిలో సరైన వాక్యాన్ని లేకుండా చేస్తున్నారు. ఈ రోజుల్లో సేవకులకు ఆత్మల భారం కంటే ఆస్తుల భారం మాత్రమే వారిలో కనిపిస్తుంది. ఆనాటి అపోస్తలులు సమస్తం విడిచి ఆత్మల భారంతో సువార్తను ప్రకటిస్తే ఈ రోజుల్లో దేవుని పేరిట సమస్తమైన భూ సంబంధమైన వాటిని కోరుకుంటూ ఏమి తిందుమా, ఏమి ధరించుకునుమా, ఏమి సంపాదించుకునుమా అని ఎండిపోయిన భూమి వస్త్రం కోసం ఎదురు చూసిన రీతిగా ఉన్నారు. మరికొంతమంది విశ్వాసుల నుండి ఏమేమో ఆశించి ఆత్మీయతలో భ్రష్టులైపోయారు. క్రిస్మస్ రాగానే క్రిస్మస్ కానుకలంటూ, బహుమానాలంటూ ధనం కోసం ఆశించిన ఇస్కరియోతు వలె వ్యర్థమైన వాటిని ఆశించి చివరికి వారిలో ఆత్మల భారం తగ్గి ఆస్తుల భారం పెరిగింది. గెహజీ, ఆకానుల వలె ఎంతోమంది సేవకులు ఉన్నారు. ఒక పూట కూటి కోసం ఆశించిన ఏసావు వలె ఎంతోమంది సేవకులు సంఘ విశ్వాసులను వాక్యముతో వారిని పోషించలేక తమ కడుపుకే దాసులుగా మారిపోతున్నారు. కుక్కరు తిండికి అతులపడినా కానీ ఎంత తిన్నను వాటికి తృప్తి లేదు. తిండి కోసం కుక్క తిరిగిన విధముగా ఉంటారు. అపోస్తలుడైన పౌలు గారు ఇతరులకు సువార్త ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరము ననగగొట్టుకొని దాన్ని లోపరుచుకొనుచున్నానని బాధపడుతుంటే ఈ సేవకులకు ఎలాంటి బాధ లేకుండా హాయిగా ప్రశాంతంగా సంఘముల కొరకు, విశ్వాసుల కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థించకుండా ఉన్నారు. కొంతమంది సేవకులు తమ కడుపు మాత్రమే నింపుకొందురు కానీ సంఘ విశ్వాసులను వాక్యముతో మేపరు. ఎంతోమంది సేవకులు సంఘాలను దోచుకునే వారుగా ఉన్నారు. కష్టపడకుండా వేరే సంఘ విశ్వాసులను దోచుకొని తమది కాకపోయినా కానీ తమదని భావించుకొని దొంగవలే ఉన్నారు. రాత్రి కన్న వేసి దొంగ వచ్చినట్లు ఆ మందిరానికి పోయేవారిని, ఈ మందిరం పోయేవారిని దోచుకొని 4 మాటలతో ఆకర్షించుకొని లోపరుచుకునేవారు ఉన్నారు. దొంగవలే దోచుకొని తెచ్చిన విశ్వాసుల యొక్క అసలైన సేవకునికి దుఃఖాన్ని కానుకలుగా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు ప్రసవ వేదన పడితే ఈ రోజుల్లో ఇలాంటి భ్రష్టులైపోయిన వారి పరిస్థితి ఘోరంగా అయిపోయింది. ఈ రోజుల్లో ఎంతోమంది సేవకులు సమాజ మందిరాలలో అగ్రపీఠాలను, సంత వీధులలో వందనములను కోరుకుంటూ మనుషుల చేత బోధకులని, గురువులని, తండ్రి అని పిలిపించుకుంటున్నారు. మరికొంతమంది నీతిమంతులుగా నగపరుచున్నారు కానీ
లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండిపోయి సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మరికొందరైతే రాజకీయ పరంగా క్రైస్తవ్యంలో పదవుల కోసం శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వారి వలె అధ్యక్ష పదవులను ఆశించి సమాజంలో సన్మానాలను కోరుకొని దేవునికి దుఃఖాన్ని కలిగించేవారు ఉన్నారు. అధ్యక్ష పదవిని ఆశించేవారు ఈ విధంగా ఉండాలని దేవుడు చెప్పినా కానీ వినకుండా గర్విస్తులై అపవాది ఊరిలో పడిపోయిన వారు ఉన్నారు. మరికొంతమంది సేవకులు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. ఈ రోజుల్లో టచ్ల వంటి ద్వారా ప్రభు ఆత్మను దుఃఖపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినములలో ఎక్కడ కూడా టచ్ అని చెప్పలేదు. టచ్ అని పరిశుద్ధ గ్రంథంలో కూడా లేదు. ఎంతోమంది సేవకులు పరిశుద్ధాత్మను వ్యర్థంగా దూషిస్తూ అవమానపరుస్తూ అన్యజనుల మధ్య దేవుని నామమును అవమానపరుస్తున్న దౌర్భాగ్యమైన నీచమైన సేవకులు ఉన్నారు. పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదని ప్రభువు చెప్పుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఇలాంటి భ్రష్టులైన నీచమైన దౌర్భాగ్యమైన సేవకును బట్టి మంచి సేవకులు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి వారిని బట్టి, ఇలాంటి నీచమైన సేవకుని బట్టి దేవుడు ఎంతో దుఃఖపడుతున్నారు.